ఈ సృష్టిని సృష్టించిన బ్రహ్మదేవుడికి భూమి మీద ఎక్కడా గుడి ఎందుకు లేదో మీకు తెలుసా? దీని వెనుక ఒక ఆసక్తికరమైన భార్యాభర్తల గొడవ మరియు ఒక భయంకరమైన శాపమున్నాయి. అసలు పుష్కర్లో ఏం జరిగిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు లోక సంరక్షణ కోసం రాజస్థాన్లోని పుష్కర్ సరస్సు దగ్గర ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం యజ్ఞం పూర్తవ్వాలంటే భర్త పక్కన భార్య తప్పనిసరిగా ఉండాలి. కానీ ఆ సమయానికి బ్రహ్మదేవుడి భార్య అయిన సవిత్రీదేవి ఇంకా సిద్ధమవుతూ తనతో పాటు రావాల్సిన లక్ష్మీదేవి పార్వతీదేవి కోసం ఎదురు చూస్తూ ఆలస్యం చేసింది. ఇక్కడ చూస్తేనేమో శుభముహూర్తం మించిపోతోంది, మరోపక్క సవిత్రీదేవి రాలేదు. దీంతో కోపోద్రిక్తుడైన బ్రహ్మదేవుడు యజ్ఞం ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఇంద్రుణ్ణి పిలిచి వెంటనే వివాహానికి అర్హత ఉన్న ఏ కన్య దొరికినా తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఇంద్రుడు వెంటనే గాయత్రి అనే ఒక గొల్లభామన్ను తీసుకువచ్చాడు. సమయం లేదు కాబట్టి దేవతలందరూ కలిసి ఆమెను పవిత్రం చేసి అక్కడికక్కడే బ్రహ్మదేవుడితో వివాహం జరిపించారు. బ్రహ్మదేవుడు గాయత్రిని తన పక్కన యజ్ఞవేదికపై కూర్చోబెట్టుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి చేరుకున్న సవిత్రీదేవి తన స్థానంలో మరొక స్త్రీని చూసి తట్టుకోలేకపోయింది. అవమాన భారంతో విపరీతమైన ఆవేశంతో, నా స్థానాన్ని వేరొకడికి ఇచ్చినందుకు ఇకపై కలియుగంలో నిన్ను ఎవ్వరూ పూజించకూడదు, నీకు ఎక్కడా ఆలయాలు ఉండకూడదు అని బ్రహ్మను దారుణంగా శపించింది. ఆ తర్వాత శాపాన్ని కొంచెం సదలించడంతో కేవలం యజ్ఞం జరిగిన పుష్కర్లో మాత్రమే బ్రహ్మకు ఆలయం ఉంది. అందుకే ప్రపంచంలో మరెక్కడా బ్రహ్మదేవుడికి గుళ్ళు ఉండవు. మన పురాణాల్లో దాగి ఉన్న ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన రహస్యాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.